రైట్. అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2,91,159 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయిలో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు ఉంటే మూలధన వ్యయం 33,487 కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రకటించారు. అత్యధికంగా సంక్షేమ వైపు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ వైపు మొగ్గు చూపించి పూర్తిస్థాయిలో సమన్వయం చేసి గ్రేటర్ హైదరాబాద్కి 10,000 కోట్ల రూపాయలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బడ్జెట్ ఎలా ఉంది, ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు న్యాయం చేసింది, ఏ రంగాలకు ఎంత కేటాయించింది, దీనికి పూర్తి సమాచారం అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. పూర్తిగా చాలా ఆశలు పెట్టుకున్నటువంటి బడ్జెట్ రానే వచ్చింది. కేటాయింపులకు సంబంధించి ఏ శాఖ ఎలా జరిగాయి, ప్రజలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగాయి? థ్యాంక్ యూ రాజశేఖర్. మనం ఉదయం నుంచి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ కి సంబంధించి దాదాపు అసెంబ్లీ సెక్షన్స్ మొదలైనప్పటి నుంచి కూడా మనం ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాం. బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం ఒకవైపు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి నేపథ్యంలో మరి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుంది అన్నటువంటి ఉత్తటతో ప్రజలందరూ కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మూసీ పరివాహ ప్రాంతాలతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే దాదాపు తెలంగాణ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-25కి సంబంధించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ దాదాపు 2,91,150 కేటాయించారు. దీంట్లో మూలాధారం సంబంధించినటువంటి 33 కోట్ల దాదాపు 33,487 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది బడ్జెట్ లో. సో ఈసారి దాదాపు పెరిగిన బడ్జెట్ కి సంబంధించి మనం చూసుకుంటే గతంలో లేనటువంటి బడ్జెట్ అయితే ఈసారి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పెంపు, దానికి సంబంధించినటువంటి సుందరీకరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే మనం ఒకవైపు మనం చూస్తే జిల్లాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా జిల్లాలకు సంబంధించి తలసరి ఆదాయాన్ని మధ్య భారీ తరగతికి సంబంధించినటువంటి పెంచడం జరిగింది. 2023-24 ఆర్థిక తలసరి ఆదాయాన్ని మనం ఒకసారి చూసుకుంటే 3,40,47,000 దాదాపు 229 ఉండగా 299 ఉండగా కాగా ఇప్పుడు జాతీయ తలసరి ఆదాయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,83,236 ఉంది. అయితే ఇప్పటికే జిల్లాల వారీగా చూసుకున్నప్పటికీ అత్యధిక కూడా పెంచడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు తలసరి ఆదాయం దాదాపు 9,46,862 గా ఉన్నటువంటి వికారాబాద్ లో తలసరి ఆదాయం 1,80,241 గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా పట్టి డైరెక్ట్ గా తెలపడం జరిగింది. ఇక గత ప్రభుత్వం దాదాపు 6 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 6,71,757 కోట్ల అప్పు చేయగా దాంట్లో దాదాపు ప్రతి నెల మనం గడుతున్నటువంటి తలసరి ఇంట్రెస్ట్ ఎక్కువ శాతం ఉంది అంటూ కూడా బట్టి మాట్లాడడం జరిగింది. ఇక దాదాపు వ్యవసాయ రంగానికి సంబంధించి శాఖల వారీగా మనం చూసుకుంటే వ్యవసాయ శాఖకు సంబంధించి దాదాపు 72,659 కోట్లు కేటాయించడం జరిగింది. సంక్షేమానికి సంబంధించి 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. నీటిపారుదల శాఖకు సంబంధించి 26,000 కోట్లు కేటాయించడం జరిగింది. గృహలక్ష్మి జ్యోతికి సంబంధించి 2,448 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక పారిశుద్ధ్రానికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 19.8% కేటాయించడం జరిగింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి దాదాపు 10,000 కోట్లు మనం ముందుగానే చెప్పుకోవడం జరిగింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 10,000 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి గత 10 సంవత్సరాలు అయితే గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల పాటు కూడా కంప్లీట్ గా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ విషయాన్ని పట్టించుకోలేదు. కంప్లీట్ గా మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచించలేదు. ఎక్కడి నాళాలు అక్కడే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడే ఆపడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా 10,000 కోట్ల ఆర్థిక సంవత్సరం 723 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక ఏదైతే ప్రజానికి సంబంధించి ప్రజా పంపిణీకి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ప్రస్తుతం మనం చూసుకుంటే దాదాపు 3,836 కోట్లు కేటాయించడం, నిర్మాణానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు కేటాయించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఈసారి కేటాయించినటువంటి బడ్జెట్ లో దాదాపు
ఆర్ఆర్ ఏదైతే RRR కి సంబంధించి కూడా దాదాపు 1525 కోట్లు కేటాయించడం జరిగింది. మూసీ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి 1500 కోట్లు కేటాయించడం జరిగింది. వాటర్ బోర్డుకు సంబంధించి దాదాపు 3385 కోట్లు కేటాయించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇది ఓవరాల్ గా మనకు కనిపిస్తున్నటువంటి. ఇక ఎస్టీ సంక్షేమానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎస్టీ సంక్షేమానికి 33.124 కోట్లు కేటాయించడం జరిగింది. నీటిపారుదల శాఖకు సంబంధించి 22.301 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యారంగానికి సంబంధించి దాదాపు 21.292 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎస్టీ సంక్షేమానికి సంబంధించి 17,056 కోట్లు కేటాయించడం జరిగింది. మరోవైపు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి డెస్క్లకు సంబంధించి 16,400 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యతో వైద్యం ఆరోగ్యానికి సంబంధించి దాదాపు 11,468 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మరోవైపు హోంశాఖకు ముందు నుంచి కూడా కేసీఆర్ కి సంబంధించి విమర్శలు తాజాగా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ రైతులకు ఏ పథకాలు పెడతాం ఎక్కడ ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మహిళలకు సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు, ఎక్కడ కూడా క్లారిటీగా లేదు బడ్జెట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మన బడ్జెట్ ఓవరాల్గా చూసుకుంటే మహిళలకు సంబంధించిన కేటాయింపులు ఎంత జరిగాయి, సో కేసీఆర్ చెప్తుంది ఏంటి అసలు? అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో గతంలో ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చినటువంటి గృహజ్యోతి అనేటువంటి పథకం ద్వారా ప్రతి లబ్ధిదారులైనటువంటి మహిళలకు సంబంధించి రేషన్ కార్డుతో పాటుగా లబ్ధిదారులైనటువంటి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందజేస్తాం. దాంతో పాటుగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. దాంతో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కేటాయింపు ఎందుకు జరగలేదంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు విద్యార్థులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన అంశంలో ఎందుకు విద్యారంగానికి సంబంధించి ప్రత్యేకంగా నూతన ఉద్యోగాలకు సంబంధించిన టాపిక్ తీయలేదంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ దాంట్లో గృహలక్ష్మి జ్యోతి కింద దాదాపుగా కూడా 2,148 కోట్లు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. గృహలక్ష్మి ఏదైతే గృహజ్యోతికి సంబంధించి అంటే దాదాపు గృహజ్యోతిలో మనం చూసుకోవచ్చు విద్యుత్ కి సంబంధించినటువంటి 200 యూనిట్ల విద్యుత్ కి సంబంధించినటువంటి కట్టింగ్స్ మనకు కనపడతా ఉన్నాయి. సో దాంతో పాటుగా మిగతా మీరు అన్నట్టుగా కంప్లీట్ గా మహిళలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే మహిళలకు ఇస్తా అన్నటువంటి లక్ష్మి అనేటువంటి ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఇచ్చలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితుల మేరకు తెలంగాణ అభివృద్ధి మేరకు చూసినటువంటి అన్ని సంక్షేమాలకు సంబంధించి మాత్రమే ప్రత్యేక బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. దాంట్లో బీసీ సంక్షేమానికి సంబంధించి కూడా దాదాపు 92 అంటే దాదాపుగా కూడా 9,200 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇక మైనార్టీ సంక్షేమానికి సంబంధించి కూడా 3,003 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సమన్వయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి ఒక హామీకి సంబంధించిన మాత్రం బడ్జెట్ మాత్రమే కనిపించట్లేదని చెప్పుకోవాలి. మిగతా వాటిలో ఉన్నటువంటి కంప్లీట్ బడ్జెట్స్ అన్నిట్లలో మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా దాదాపు అధికంగానే కేటాయించడం చెప్పుకోవచ్చు. దాదాపు 2,91,591 దాదాపు 159 కోట్లు అంటే దాదాపుగా కూడా 2,91,159 కోట్ల రూపాయలతో ఈసారి కంటిన్యూ అవుతున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో ఈసారి కంప్లీట్ గా కూడా డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్నటువంటి పాయింట్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ మాత్రం మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే మీరు గతంలో ఇచ్చినటువంటి మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ ద్వారా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అన్నటువంటి పాయింట్ కేసీఆర్ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఆ ఉద్యమాల తీవ్రత వెనుకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,570
7 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను, నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింప చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈ రోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర